నెక్స్ట్ థియరం చూడండమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ ఇంటర్మీడియట్ వాల్యూ థియరం అని ఇచ్చిన లేదా స్టేట్మెంట్ వాడే ఇచ్చినా సరే ఓకేనా, తెలుసు కదా ఎలా రాయాలో. స్టేట్ అండ్ ప్రూవ్ అంటే కనుక స్టేట్మెంట్ మీరు రాయాలి, ప్రూఫ్ మీరే రాయాలి. ఓకే, స్టేట్మెంట్ వాడే ఇస్తే కనుక ఓన్లీ ప్రూఫ్ మాత్రమే రాయాలి. స్టేట్మెంట్ వాడే ఇచ్చారంటే కనుక రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు, పైది ఇచ్చినా కింద ఉండేది ఇచ్చినా ప్రూఫ్ ఒకటే. స్టేట్మెంట్ వాడు ఇవ్వకపోతే కనుక స్టేట్మెంట్ మనమే రాయాలి, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే రాయండి. ఓకేనా, వాడు ఇచ్చినప్పుడు రెండిట్లో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు కాబట్టి నేను రెండు రాశాను. మీరు ఎగ్జామ్లో ఏదో ఒక స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి టెన్స్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అది వాడు ఇచ్చినటువంటి గివెన్ స్టేట్మెంట్. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ అనేటువంటి ఏ వాల్యూ తీసుకున్నా, ఎఫ్ ఏ వాల్యూ తీసుకున్నా దేనికి మధ్యలో ఉంటుందని చూపించాలి, ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అంటే కనుక ఎఫ్ తీసుకుని ఏ వాల్యూ తీసుకున్నా సరే ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇంకా ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ ఏమంటున్నాడు, కంటిన్యూస్ అంటున్నాడు. ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటున్నాడు. ఇంకా గివెన్ కండిషన్ ఏముంది అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఉంది అంటే కనుక దాని మీనింగ్ ఏంటిది, రెండు ఈక్వల్ కావట్లేదు. అంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి కంటే ఎక్కువగా ఉండొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి కావచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బి కావచ్చు. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువగా ఉండొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ బి కంటే ఎలా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు మాత్రమే చేస్తాం, సెకండ్ కేసు సిమిలర్లీ అని రాస్తాం. ఓకేనా, కాబట్టి కేస్ 1లో లెట్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటున్నాం. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి తీసుకుంటే కనుక ఎఫ్ టేక్స్ ఎవరీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. ఇంకా ఎలా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. లెట్ కే బి ఎనీ రియల్ నెంబర్ అనుకుంటే కనుక లెట్ కే బి ఎనీ రియల్ నెంబర్, లెట్ కే బి ఎనీ రియల్ నెంబర్ సచ్ దట్ కే అనేటువంటి ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాం. ఈ రియల్ నెంబర్ ఎలా ఉంటుంది అని తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ కే ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటున్నాం. కే అనేటువంటి ఒక రియల్ నెంబర్ తీసుకొని ఆ రియల్ నెంబర్ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంది అనుకుంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో కే అనేటువంటి రియల్ నెంబర్ తీసుకుంటే కనుక ఇది ఎఫ్ యొక్క వాల్యూకి ఈక్వల్ అవుతుందని చూపించాలి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ కే అనేటువంటి కాన్స్టెంట్ ఎఫ్ ఆఫ్ సికి ఈక్వల్ అయితే కనుక అప్పుడు ఎఫ్ తీసుకుంటే ఏ వాల్యూ అయినా ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుందని చెప్పచ్చు. ఓకేనా, కాబట్టి కే అనేది ఎనీ రియల్ నెంబర్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ కే ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటే కనుక ఏమని ప్రూవ్ చేసి సరిపోతుంది, కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని ప్రూవ్ చేయాలి. ఆ కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి అని ఇంకా ప్రూవ్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి మనం. డిఫైన్ ఏ ఫంక్షన్, define a function pi from closed interval ab tends to r by పై అనేటువంటి ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ ఎలా ఉంది అనుకుంటున్నాను ఇక్కడ నేను పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అయ్యేటట్లు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి పై ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమనుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అయ్యేటట్లు పై ఆఫ్ ఎక్స్ నుండి ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ పై నుండి ఫంక్షన్కి ఏ థీరం అప్లై చేసి దీన్ని ప్రూవ్ చేయొచ్చు అంటే కనుక
పై నుండి ఫంక్షన్కి బోల్జనో స్థిరం ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. పై బోల్జనో స్థిరం ఎగ్జిస్ట్ కావాలి అంటే కనుక బోల్జనో స్థిరం యొక్క స్టేట్మెంట్ తెలియాలి. ఓకేనా, అక్కడ ఏముండాలి, ఎఫ్ కంటిన్యూస్ అయ్యి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ పై అనేది బోల్జనో స్థిరం ఎగ్జిస్ట్ కావాలి అంటే కనుక పై కంటిన్యూస్ అని ప్రూవ్ చేయాలి. అండ్ పై ఆఫ్ ఏ కమా పై ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ ఉంటే కనుక పై ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. దాని నుంచి మనం ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయొచ్చు. పై కంటిన్యూస్ కావాలి అంటే కనుక పై ఈక్వల్ ఏముంది, ఇక మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఉంది. గివెన్ కండిషన్లో ఎఫ్ కంటిన్యూస్ అంటున్నాడు, ఇంకా కే అనేది కంటిన్యూస్ అవుతుందనే తెలియాలి. కే ఏంటిది, రియల్ నెంబర్. రియల్ నెంబర్ అంటే వేరియబులా కాన్స్టెంటా, కాన్స్టెంట్. సిన్స్ కే ఈజ్ ఎనీ కాన్స్టెంట్, since k is any constant and by known theorem నుంచి every constant function ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. k is constant and every constant function is continuous. every constant function is ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. every constant function is continuous. k అనేది కాన్స్టెంట్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, k is కంటిన్యూస్ అవుతుంది. k అనేది ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్. గివెన్ కండిషన్లో ఎఫ్ కంటిన్యూస్ అంటున్నాడు, ఇక్కడ k కంటిన్యూస్ కాబట్టి దెర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా కే ఆర్ కంటిన్యూస్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా కే ఆర్ కంటిన్యూస్ ఏ ఇంటర్వెల్ మీద, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ కే అనేది కాన్స్టెంట్, ఎవరీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఏ రియల్ నెంబర్ వద్దైనా కంటిన్యూస్ అవుతుంది. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉండేది అన్ని రియల్ నెంబర్స్ కాబట్టి ఈ కే అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అవుతుంది. టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ అయినాయి అంటే కనుక ఆ రెండింటిని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా మళ్ళీ కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా కేఆర్ కంటిన్యూస్ అయితే కనుక దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ ఆల్సో కంటిన్యూస్. టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ అయినాయి అంటే కనుక వాటిని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా మళ్ళీ కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అంటే ఫంక్షన్ ఏమనుకుంటున్నాం, పై ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏమవుతుంది, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా, ఇంకా మనకి ఏం కావాలి అంటే కనుక పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి యొక్క వాల్యూ కావాలి. పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి యొక్క వాల్యూస్ కావాలి అంటే కనుక పై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏముందక మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఉంది. ఇందులో ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పై ఆఫ్ ఏ యొక్క వాల్యూ వస్తుంది. పై ఆఫ్ ఏ ఈక్వల్ ఎక్స్ దగ్గర ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే వస్తుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే యొక్క వాల్యూ ఎలా వస్తుందో చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ కే లెస్ దెన్ బి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ కే వస్తుంది, కే ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే అయితే కనుక కే లెఫ్ట్ సైడ్ వేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే యొక్క వాల్యూ ఏమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే యొక్క వాల్యూ ఉంది లెస్ దెన్ 0 అంటే దట్ ఇంప్లైస్ పై ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఏమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది. ఇలానే ఇంకా దీని యొక్క వాల్యూ కావాలి, పై ఆఫ్ బి యొక్క వాల్యూ కావాలి. పై ఆఫ్ బి రావాలంటే ఎక్స్ దగ్గర బి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే వస్తుంది. ఇది లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 కావాలి. కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి ఉంది, కండిషన్ తిప్పి రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ కే అవుతుంది. ఇప్పుడు కే లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే వస్తుంది గ్రేటర్ దెన్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే యొక్క వాల్యూ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే అంటే కనుక పై ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది కాబట్టి పై ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఈ రెండింటినీ సమ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే కనుక ఈక్వేషన్ 1లో పై అనేది ఏమంటున్నాం, కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటున్నాం. ఈక్వేషన్ 2లో పై ఆఫ్ ఏ లెస్ దెన్ 0 ఉంది అండ్ పై ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0 ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి యొక్క సైన్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉంటున్నాయి. పై ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అండ్ పై ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. కాబట్టి పై ఆఫ్ ఏ నెగిటివ్ అయితే కనుక పై ఆఫ్ బి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 నుంచి 1, 2 నుంచి
పై ఈజ్ కంటిన్యూయస్ 1 and 2 నుంచి ఏమొస్తుంది మనకి పై ఈజ్ కంటిన్యూయస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఇంకేం రాసుకోవచ్చు పై ఆఫ్ ఏ కామా పై ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ పై ఆఫ్ ఏ కామా పై ఆఫ్ బి హ్యావ్ ఎలా ఉన్నాయి సైన్స్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి ఆపోజిట్ సైన్స్ ఎలా చెప్తున్నాం పై ఆఫ్ ఏ యొక్క వాల్యూ లెస్ దెన్ 0 అయితే కనుక పై ఆఫ్ బి యొక్క వాల్యూ ఎంత ఉంది గ్రేటర్ దెన్ 0 ఇక్కడ పై ఆఫ్ ఏ పై ఆఫ్ బిలు ఏమొస్తాయి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి కాబట్టి పై కంటిన్యూస్ అయింది ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి బోల్జనోస్ థియరం సాటిస్ఫై అవుతుంది పైకి ఓకేనా దేర్ఫోర్ పై సాటిస్ఫైస్ all conditions of pi satisfies all conditions of Bolzano's theorem పై అనేది ఏ థీరం యొక్క కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందంటే కనుక బోల్జనోస్ థీరం యొక్క అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి బై బోల్జనోస్ థీరం దట్ ఇంప్లైస్ ఏమవుతుంది దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది అక్కడ ఎఫ్ కంటిన్యూస్ అయ్యి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 రాస్తున్నాం ఇక్కడ పై కంటిన్యూస్ అవుతుంది పై ఆఫ్ ఏ పై ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి బోల్జనోస్ థియరం ఏమవుతుంది పై ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది పై ఆఫ్ సి యొక్క వాల్యూ రావాలి అంటే కనుక పై ఆఫ్ ఎక్స్ నుండి ఫంక్షన్లో ఎక్స్ దగ్గర సి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0 వస్తుంది ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0 అయితే కనుక దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మైనస్ కే రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అవుతుంది ఎగ్జామ్లో మీకు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే కనుక ఇక్కడ సరిపోతుంది అదే ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఇంకొక 2 లైన్స్ రాయాలి ఎలా రాయాలో చూడండి సిన్స్ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో కే అనేటువంటి ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి ఎలా ఉంది అక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ కే ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి ఉంది కే యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కే అంటే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ సికి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి కాబట్టి కే అనేటువంటి వాల్యూ ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకుంటే కనుక ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ సికి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ సి అనేటువంటి వాల్యూ దేనికి మధ్యలో ఉంది ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంది కాబట్టి ఎఫ్ నుండి ఫంక్షన్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా సరే ఓపెన్ ఇంటర్వెల్ ఉండే వాల్యూ దేని మధ్యలో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుంది దాన్ని ఏం రాస్తాము అంటే కనుక ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఏ రెండింటికి మధ్యలో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుంది అది థీరం ప్రూవ్ చేయడం సెకండ్ కేసు ఉంది ఫస్ట్ కేసు వన్లో ఏమనుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అనుకున్నాం ఇంకా సెకండ్ కేసులో ఈసారి ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అనుకుంటే కనుక దీన్ని మళ్ళీ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ బై కేస్ 1 నుంచి Similarly, we can prove that by case 1, f takes every value between ఏ రెంటికి మధ్యలో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అయినా ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అయినా ఎఫ్ యొక్క వాల్యూ దేని మధ్యలో ఉంటుంది ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఉంటుంది ఓకేనా తీరా very important. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇది కూడా బోల్జనోస్ థియరం అప్లై చేసి ప్రాబ్లం ప్రూవ్ చేయాలి ఇఫ్ ఎఫ్ కామా జి ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ జి ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ జి ఆఫ్ బి దెన్ ప్రూవ్ దట్ there exists c belongs to open interval a comma b such that f of c equal to g of c ఎఫ్ కామా జీ అనేటువంటి కంటిన్యూస్ అంటున్నాడు ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ జీ ఆఫ్ ఏ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ జీ ఆఫ్ బి అవి గివెన్ కండిషన్స్ దాని తర్వాత ఉంటుంది మొత్తం మనం ప్రూవ్ చేయాలి లేదా ఆల్రెడీ ప్రూవ్ దట్ కనిపిస్తూ ఉంది కాబట్టి సి అనేటువంటి ఒక ఎలిమెంట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అయ్యి ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు జీ ఆఫ్ సి అవుతుందని ప్రూవ్ చేయాలి ఓకేనా ఇంకెలా ప్రూవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ కండిషన్స్ ఏదైతే ఇచ్చాడో వాటి రాద్దాం గివెన్ దట్ ఏమంటున్నాడు ఎఫ్ కామా జీ ఆర్ continuous on closed interval a comma b
ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ జీ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీ ఆఫ్ బి ఉంది, వాటిని తర్వాత అప్లై చేద్దాం. టూ ఫంక్షన్స్ కంటిన్యూస్ అయినాయి అంటే కనుక ఆ టూ ఫంక్షన్స్ని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా మళ్ళీ ఏమైతాయి, కంటిన్యూస్ అయితే. కంటిన్యూస్ ప్రాపర్టీస్ నుంచి ఆల్రెడీ నోట్ పాయింట్స్లో ప్రాపర్టీస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఎఫ్ కామా జీ కాబట్టి కంటిన్యూస్ అయినాయి అంటే కనుక ఎఫ్ ప్లస్ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ మైనస్ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఇంటూ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ బై జీ కంటిన్యూస్. ఏ ప్రాపర్టీని అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎఫ్ కామా జీ ఆర్ కంటిన్యూస్ అయినాయి అంటే దట్ ఇంప్లైస్ ఏం రాస్తున్నట్టు ఇక్కడ నేను ఎఫ్ మైనస్ జీ is also continuous. F minus J is also continuous on closed interval a comma b అవుతుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. తర్వాత బోల్జన్ వస్తే అప్లై చేయడానికి ఆ ప్రాపర్టీస్ మనకి అవసరమైంది. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఇంకేముంది అంటే కనుక సిన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ జీ ఆఫ్ ఏ ఉంది అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ జీ ఆఫ్ బి ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ జీ ఆఫ్ ఏ, ఆ జీ ఆఫ్ ఏ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ జీ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏ లెస్ దెన్ 0. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక ఎక్స్ని బయట రాసేసి ఫంక్షన్ రాసుకోవచ్చు, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ ఏని రాయొచ్చు అంటే కనుక ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 అవుతుంది. ఇంకా ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ జీ ఆఫ్ బి ఉంది. కండిషన్ జీ ఆఫ్ బి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ బి ఏమవుతుంది, గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఈ రెండింటిలో బిని కామన్ తీస్తే కనుక ఎఫ్ మైనస్ జీ ఆఫ్ బి ఏమవుతుందంటే కనుక గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ జీ ఆఫ్ బి ఉంది. అలానే జీ ఆఫ్ బి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక ఎఫ్ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ బి గ్రేటర్ దెన్ 0. ఎఫ్ మైనస్ జీ అనేది లెస్ దెన్ 0 ఉంది, ఎఫ్ మైనస్ జీ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంది. అంటే దీని మీనింగ్ ఏంది, ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఎఫ్ మైనస్ జీ యొక్క వాల్యూ లెస్ దెన్ 0 కావచ్చు, గ్రేటర్ దెన్ 0 కావచ్చు. మీనింగ్ అర్థమైంది కదా. అంటే ఎఫ్ మైనస్ జీ అనేది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్ వాల్యూ, ఎఫ్ మైనస్ జీ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్. నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది కాబట్టి ఎఫ్ మైనస్ జీ యొక్క సైన్స్ ఏముంటాయి, ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. ఈక్వేషన్ 1లో కంటిన్యూస్ అవుతుంది ఎఫ్ మైనస్ జీ అనేది, ఈక్వేషన్ 2లో ఆపోజిట్ సైన్స్ అవుతున్నాయి కాబట్టి ఏ థీరం కండిషన్ సాటిస్ఫై అవుతుంది, బోల్జనోస్ థీరం కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే కనుక బై 1 and 2 నుంచి ఈక్వేషన్ 1 and 2 నుంచి ఏ రాసుకోవచ్చు, ఎఫ్ మైనస్ జీ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఎఫ్ మైనస్ జీ ఈజ్ continuous on closed interval a comma b and f minus g of a comma f minus g of b are opposite signs. రెంటి యొక్క సైన్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఇందాక ప్రాబ్లం థీరంలో చూసాం. ది ఎఫ్ మైనస్ జీని పై అనుకుంటే కనుక పై ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది, ఆపోజిట్ సైన్స్ అవుతుంది కాబట్టి అక్కడ పై సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ బోల్జనోస్ థీరం. ఇక్కడ పై దగ్గర ఏముంది, ఎఫ్ మైనస్ జీ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఎఫ్ మైనస్ జీ సాటిస్ఫైస్, ఎఫ్ మైనస్ జీ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ F minus J satisfies all conditions of ఏ థీరం యొక్క కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది, బోల్జనోస్ థీరం. బోల్జనోస్ థీరం యొక్క అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయింది అంటే కనుక దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు, దేర్ ఎగ్జిస్ట్ C belongs to open interval a comma b such that అక్కడ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ అనేది కంటిన్యూస్, ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఇక్కడ ఎఫ్ మైనస్ జీ కంటిన్యూస్, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఏ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ బి ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ సి యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ సి అంటే కనుక ఫంక్షన్స్ ప్రాపర్టీ నుంచి ఎఫ్ ఆఫ్ సి మైనస్ జీ ఆఫ్ సి ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. ఆ మైనస్ జీ ఆఫ్ సి రైట్ సైడ్ పోతే కనుక ప్లస్ జీ ఆఫ్ సి అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు జీ ఆఫ్ సి అవుతుంది. ఇక్కడ సి బిలాంగ్స్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అవుతుంది. అండ్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, జీ ఆఫ్ సి అవుతుంది. ఓకేనా, ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 హ్యాస్ ఏ రియల్ రూట్స్ బిట్వీన్ 0 and 1. దీన్ని కూడా ఒక బోల్జనోస్ థీరం అప్లై చేసి ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఒక ఫంక్షన్ ఉండాలి. ఇక మనకి ఫంక్షన్ ఏమనుకుంటున్నాను, ఇక్కడ నేను
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 5x ప్లస్ 3ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇలా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఇలాగ ఉంటే కనుక దాన్ని ఏమంటాం మనం? ఏ ఎక్స్ పవర్లో 2 కానీ 3 గా ఉంటే ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అంటాం, లేదా పోలినామియల్ ఫంక్షన్ అంటాం. ఎవ్రీ పోలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా? సిన్స్ ఎవ్రీ పోలినామియల్ ఫంక్షన్ లేదా ఎవ్రీ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ది రియల్ నెంబర్ సెట్ ఆర్. అక్కడ ఇంటర్వెల్లో లిమిట్స్ 0, 1 ఉంది కాబట్టి 0, 1 అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పోలినామియల్ ఫంక్షన్. ఎవ్రీ పోలినామియల్ ఫంక్షన్ కంటిన్యూస్ కాబట్టి దట్ ఇంప్లైన్స్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ది రియల్ నెంబర్ సెట్ ఆర్. రియల్ నెంబర్ సెట్ మీద కంటిన్యూస్ అయింది అంటే కనుక ఇంటర్వెల్లో ఏ రియల్ నెంబర్స్ రాసినా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1. ఇది ఏ కామా బి అనుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అవుతుంది. ఇంకా ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ, ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 0 రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక 0 క్యూబ్ 0 మైనస్ 5 ఇంటూ 0 0 ప్లస్ 3 వస్తుంది, అంటే వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఎఫ్ ఆఫ్ 1 రావాలంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ 1 మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 5 ప్లస్ 3 వస్తుంది. 3 ప్లస్ 1 4, 4 మైనస్ 5 అంటే కనుక మైనస్ 1. 3 అనేది లెస్ దెన్ 0 అవుతుందా, గ్రేటర్ దెన్ 0 అవుతుందా? పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దెన్ 0 అవుతుంది. మైనస్ 1 అనేది ఏమవుతుంది? లెస్ దెన్ 0 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉంది, ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ లెస్ దెన్ 0. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ 0 గ్రేటర్ దెన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ 1 లెస్ దెన్ 0. దీన్ని 2 అనుకుంటే కనుక బై 1 and 2 నుంచి ఈక్వేషన్ 1 and 2 నుంచి రాసుకోవచ్చు. అంటే కనుక ఎఫ్ ఈస్ ఏమంటున్నాం ఈక్వేషన్ 1లో? కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 1 అండ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1 హ్యావ్ సైన్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1 యొక్క సైన్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఎఫ్ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1 ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ బోల్జనోస్ థియరమ్. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ సాటిస్ఫైస్ ఆల్ కండిషన్స్ ఆఫ్ బోల్జనోస్ థియరమ్. బోల్జనోస్ థియరమ్ యొక్క అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి బై బోల్జనోస్ థియరమ్ దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద కంటిన్యూస్ అయింటే కనుక సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఏ దగ్గర 0 ఉంది, బి దగ్గర 1 ఉంది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 1 సచ్ దాట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఎఫ్ ఆఫ్ సి అంటే కనుక ఎక్స్ దగ్గర సి సబ్స్టిట్యూట్ చేస్తే సి క్యూబ్ మైనస్ 5c ప్లస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. దాని మీనింగ్ చూడండి. సిన్స్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 1 అయ్యేటట్లు సి క్యూబ్ మైనస్ 5c ప్లస్ 3 ఈక్వల్ టు 0 అయింది అంటే కనుక ఈ ఈక్వేషన్కి 0 కంటే ఎక్కువగాను 1 కంటే తక్కువగా ఉండే వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది? ఒక రియల్ రూట్ అవుతుంది. కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ 0, 1లో ఉండే ఏదైనా ఒక వాల్యూ ఆ ఈక్వేషన్కి రియల్ రూట్ అవుతుంది. సి దగ్గర ఎక్స్ రాసుకుంటే కనుక దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, 1 దట్ ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ హ్యాస్ ఏ రియల్ రూట్. F has a real roots between ఏ రెండింటి మధ్యలో ఉంటుంది? 0 and 1 అవుతుంది. ఆ ఈక్వేషన్కి 0 కంటే ఎక్కువగాను 1 కంటే తక్కువగా ఉండేటువంటి కంపల్సరీ ఒక రియల్ రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అది ప్రాబ్లం చేయడం. ఓకేనా? ఇక్కడ దాకా మెయిన్ థియరమ్స్ మొత్తం అయిపోయినాయి. మీరు కంపల్సరీ బాగా నేర్చుకోవాల్సిన థియరమ్స్
ఫస్ట్ థీరం ఒకటి, తర్వాత సెకండ్ థీరం ఒకటి, నెక్స్ట్ బోల్జనోస్ థీరం, నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఈ 4 థీరమ్స్ నేర్చుకుంటే కనుక దాదాపు 10 మార్కులు మీకు వచ్చేస్తుంటాయి. ఓకేనా? 99% ఈ 4 థీరమ్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఏంటి అవి? ఫస్ట్ థీరం ఏంటిది? ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక దెన్ ఎఫ్ ఈజ్ బౌండెడ్. అది ఫస్ట్ థీరం. నెక్స్ట్ సెకండ్ థీరం చూస్తే కనుక ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అయితే కనుక దెన్ ఎఫ్ అటైన్స్ ఇట్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్. అది సెకండ్ థీరం. తర్వాత 2 నేమ్డ్ థీరమ్స్, బోల్జనోస్ థీరం ఒకటి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ వాల్యూ థీరం ఒకటి. ఈ 4 నేర్చుకుంటే కనుక కంపల్సరీ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా?